హైదరాబాద్లోని ఓ నిత్య పెళ్లి కొడుకు బడరాం ఆలస్యంగా బయటకు పడింది. ఈ కోర్టులో న్యాయవాదిగా చలామణి అవుతున్న అమరీందర్ అనే వ్యక్తి తన భార్యకి ఆడపిల్లలే పుడుతున్నారని తన భార్యకి 4 సార్లు అబార్షన్ చేయించారు. అయితే తన భార్య బతికే ఉన్నా చనిపోయిందని చెప్పి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. బాధితురాలికి ఇప్పటికే 2 ఆడపిల్లలు. తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు అమరీందర్ ఇంటి ముందు ఆందోళనకు దిగింది. హైదరాబాద్లోని ఓ నిత్య పెళ్లి కొడుకు బండారం ఆలస్యంగా బయటపడింది. హైకోర్టులో న్యాయవాదిగా చలామణి అవుతున్న అమరీందర్ అనే వ్యక్తి తన భార్యకి ఆడపిల్లలే పుడుతున్నారని తన భార్యకి 4 సార్లు అబార్షన్ చేయించారు. అయితే తన భార్య బతికే ఉన్నా చనిపోయిందని చెప్పి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. బాధితురాలికి ఇప్పటికే 2 ఆడపిల్లలు. తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు అమరీందర్ ఇంటి ముందు ఆందోళనకు దిగింది. అంతా యాక్టింగ్ బంద్ చేయి పెళ్లి చేసుకోవడం కరెక్టేనా? మాట్లాడనీకే ఏదో పెళ్ళని చేసుకున్నావు, కారణం చెప్పి పెళ్ళని చేసుకున్నావు ఎందుకు నవంబర్ 16 నైట్ 7:44 నిమిషాలకి అయింది. అది నరసింహస్వామి అది తిమ్మంపల్లి సైడ్. అరే డీటెయిల్స్ కావాలి. నీ పిల్లలు నా పిల్లలు ఇద్దరికి న్యాయం జరగాలంటే ఉండాలి. జస్ట్ డీటెయిల్స్ అట్నే మేము తెచ్చినారు. నవంబర్ 16